చాలా మంది అనొచ్చేమో యూ మైట్ బి యాంటీ హిందూ అని ఫియరింగ్ అనమాట. ఐ వాస్ ఫియరింగ్ ఆల్ ఆఫ్ దట్. ఏంటి ఇప్పుడు తను చెప్పినవని మనం గోత్రూ అవ్వాలా? మనం విన్ అయిపోతాం ఇండియా తోపని అనుకుంటున్నారా? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎన్నో మంత్స్ నడిచి నడిచి దాక్కొని నడిచి ఓ మై గాడ్, అసలు నేను షాక్ అయిపోయాను గైస్. సిరియన్ వార్ రెఫ్యూజీస్, నేను అటు పాకిస్తాన్ వెళ్ళాల్సి వచ్చేది కాదు, అంతమంది డెత్స్ చూడాల్సి వచ్చేది కాదు. యూ విల్ నెవర్ విట్నెస్ వాట్ వీ హ్యావ్ విట్నెస్డ్. సో ఐఎమ్ సో జెలస్ ఆఫ్ ఇండియన్స్. ఫస్ట్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, అక్కడ మళ్ళీ లేదు సేఫ్టీ, ఐ హ్యావ్ టు ప్రొవైడ్ దిస్ సేఫ్టీ అని చెప్పి సో అప్పుడు నాకు అసలు ఆ స్టోరీ తను చెప్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. డాంకీ రూట్ అంటారు కదా, సో దట్ పాకిస్తానీస్లో కలిసిపోయి పాకిస్తానీస్లా బతికి దే ఓన్ బి అటాక్డ్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ పైన బాంబులు అవి వేసేవాళ్ళు. సో వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ కజిన్స్ ఇట్లా చాలా మంది చనిపోయే వాళ్ళంట పక్కనే. వారిని చూస్తూ పెరిగింది. లైక్ హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్ఫూర్తి. సో ఇవాళ వీడియో వచ్చి ఆల్ అబౌట్ మై ఒపీనియన్ ఇన్ దిస్ వార్ సిచ్యువేషన్. సో బేసిక్గా వార్ జరగట్లేదని అప్డేట్ అయితే అందరికీ వచ్చి ఉంటుంది. సో బట్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఇస్, కొంతమందికి వార్ జరగాలి అని ఉండింది, కొంతమందికి జరగకూడదు అని ఉండింది, కొంతమందికి ఏదో ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి బట్ వార్ అయితే జరగకూడదు అని ఉండింది. సో నేను ఆ కేటగిరీలోకి వస్తాను అనమాట. ఎందుకు వార్ వాజ్ మచ్ నీడెడ్ అనుకునే వాళ్ళకి జస్ట్ నేను నా ఒపీనియన్ షేర్ చేస్తాను, ఎందుకు నాకు అలా అనిపించలేదు అని చెప్పి. మెల్బర్న్లో ఉన్నప్పుడు నేను అక్కడ వేర్ హౌస్లో వర్క్ చేసినప్పుడు నా కొలీగ్ ఒక అమ్మాయి ఆఫ్ఘనిస్తానీ. సో నాకు అసలు బేసిక్గా అంత నాలెడ్జ్ లేకుండే ఆ కంట్రీస్ గురించి ఇన్డెప్త్గా అట్లాగా. బట్ నేను కొన్ని బుక్స్ చదివినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వార్ గురించి దేని గురించి కొంచెం చదివాను అంతే లైట్గా. సో తను నాతో పాటు కలిసి పిక్ చేశాను అనమాట. వి బోత్ వర్ ఇన్ వన్ టీమ్. సో మేమిద్దరం కలిసి లైక్ ఒక కార్ట్ పిక్ చేసేవాళ్ళం బేసిక్గా. సో ఇద్దరం కలిసి రోజంతా లైక్ ఒక 8 hours షిఫ్ట్ అంటే అందులో బ్రేక్స్ కలిసి వెళ్ళే వాళ్ళం అండ్ షిఫ్ట్ కూడా లైక్ ఆల్ ద టైమ్ కలిసే లైక్ షిఫ్ట్ అంతా అయ్యేది. సో తను ఏజ్ గ్రూప్ కూడా సేమ్. సో ఎక్కువ లైక్ టాపిక్స్ ఉండేవి, మాట్లాడుకునే వాళ్ళం అట్లా అనమాట. సో నార్మల్గా నేను జనరల్గా కొంచెం ఫారినర్ లాగా అంటే కొంచెం ఆజీలా అనిపించకపోతే ఏ కంట్రీ నుంచి వచ్చారని అడుగుతా, అండ్ డూ యూ లైక్ యువర్ కంట్రీ ఆర్ డూ యూ లైక్ దిస్ కంట్రీ అని అడిగేదాన్ని. సో నేను అడిగినప్పుడు అమ్మాయి ఏం చెప్పింది తెలుసా, ఆబ్వియస్లీ ఐ లైక్ ఆస్ట్రేలియా, బట్ నేను ఇండియాలో ఉండుంటే నాకు ఆస్ట్రేలియాని లైక్ చేసే సిచ్యువేషన్ వచ్చేది కాదు, అసలు ఆస్ట్రేలియా రావాలని థాట్ కూడా వచ్చేది కాదు అని అంది. ఐ వాజ్ లైక్ ఏంటి అని అంటే అప్పుడు తను చెప్పేదన్నమాట. సో ఈ తను వార్ని చూస్తూ పెరిగింది లైక్ ఆల్ హర్ లైఫ్. సో తనకేంటంటే ఇప్పుడు ఇక్కడున్నా కూడా షీ గెట్స్ డ్రీమ్స్ ఆఫ్ దోస్ వార్ సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. బికాస్ తన కళ్ళ మీద చూసింది, అదేదో ఎక్కడో జరుగుతుంది పక్కన కాలనీలో జరిగేది కాదు, తను డైరెక్ట్గా తన పక్క స్ట్రీట్లో, తన ఇంటి పక్కన, తన ఇంట్లో తను చూసిన సిచ్యువేషన్స్ అన్నీ చెప్పేది. 1000 Splendid Suns అని ఒక బుక్ ఉంటుంది. ఇఫ్ యూ రెడ్ దట్ బుక్ యూ విల్ ఫియర్ వార్. సో నేను ఆ బుక్ చదివిన ఐ థింక్ ఒక 1 month నాకు లైక్ కొంచెం నైట్ మేర్స్ లాగా కూడా వచ్చాయి అప్పుడప్పుడు. అండ్ ఒక్కొక్కసారి ఐ యూస్ టు లైక్ హ్యావ్ దట్ ఫియర్ అనమాట. ఏంటి ఇంత వైలెంట్గా ఉంది ఈ బుక్లో, వార్ అంటే ఇలా ఉంటుంది అలా ఉండేది. దట్ ఈస్ లాంగ్ బ్యాక్, ఓకే. సో బట్ స్టిల్ ఇట్ వాజ్ అ బుక్, ఇట్ ఈస్ ఫిక్షనల్ బట్ బేస్డ్ ఆన్ సమ్ ట్రూ స్టోరీస్ ఫ్రమ్ వార్ ఇన్ ఇరాన్ అని చెప్పి. బట్ ఎప్పుడైతే తిను నాకు కొన్ని సిచ్యువేషన్స్ చెప్పిందో నేను ఆ బుక్లోవే రిలేట్ చేసుకున్నా. ఎట్లా అంటే, సో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు పాకిస్తానీ లైక్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఆర్ వాట్ ఎవర్, సారీ ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్, సమ్మన్ ఫ్రమ్ దాట్ పాకీ కంట్రీ యూస్ టు టార్గెట్ ఆఫ్ఘనిస్తానీస్. సో ఏమయ్యేదంటే ఆఫ్ఘనిస్తాన్ పైన బాంబులు అవి వేసేవాళ్ళు. సో వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ కజిన్స్ ఇట్లా చాలా మంది చనిపోయే వాళ్ళంట పక్కనే. సో వాళ్ళ డాడీ ఏం చేశారంటే ఇంక ఇలా కాదు, ఓకే వీళ్ళని పాకిస్తాన్ పంపించేద్దాం. ఎవరిని? వీళ్ళు 4 daughters, ఓకే లిటరలీ 4 daughters. సో 4 daughtersని వైఫ్ని పాకిస్తాన్ పంపించేద్దాము. పాకిస్తాన్ అదేంటి, పాకిస్తాన్ వాళ్ళు బాంబ్స్ వేస్తుంటే పాకిస్తాన్ పంపించడం ఏంటి అనుకుంటున్నారా? ఇల్లీగల్ రూట్లో పాకిస్తాన్కి పంపిస్తే అప్పుడేమవుతుందంట, సో పాకిస్తాన్లో ఉంటారు కాబట్టి అంటే వాళ్ళు మొత్తం హిజాబ్ వేసుకుని ఓన్లీ ఇక్కడ వరకే ఉంటుంది వాళ్ళ ఫేస్, ఇంకా వాళ్ళు అందరూ ఒకలానే ఉంటారు ఆల్మోస్ట్. సో ఎలాగో వాళ్ళే అనుకొని వాళ్ళ జనాల్లో కలిసిపోతే వాళ్ళని బాంబ్ చేయరు. అట్లా చాలామంది సీక్రెట్ దారిలో నుంచి వలస వెళ్ళే వాళ్ళంట. అట్లాగా వీళ్ళు కూడా వెళ్ళారు. సో అక్కడే కొంచెం గుడారాల్లో వాటిలో అట్లా ఉండేవాళ్ళు, టెంపరీ స్టేస్లో అట్లాగా చిన్న రిలేటివ్స్ ఉంటారు కదా ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ ఇళ్ళల్లో అట్లా ఇంకేంటంటే ఎక్కడికక్కడ తలదాచుకోవడమే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు,
సో వీళ్ళు పాకిస్తాన్లో ఎందుకు దాక్కున్నారు అంటే సో దట్ పాకిస్తానీస్లో కలిసిపోయి పాకిస్తానీస్లా బతికి దే ఓన్ బి అటాక్డ్ అని చెప్పి అట్లా చాలామంది వలస వచ్చి లైక్ దాక్కునే వాళ్ళు ఇంకా వాళ్ళందరూ ఒకటేలా ఉంటారు కదా, ఒకటే డ్రెస్సింగ్ ఒకటే లైక్ అలానే ఇంకా సో అక్కడే దాక్కొని అలా ఉండేవాళ్ళు. సో ఆల్రెడీ ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారనుకోండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళ త్రూ వేరే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అట్లా ఎలాగో వాళ్ళ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ అనమాట. దే నో ఇంక ఇది అక్కడంతా వదిలేసుకొని వచ్చేసారు, మొత్తం ఆస్తి లేదు ఏం లేదు. సో సర్వైవల్ కోసం అంటే ఎక్కడో బాంబు కాల్పులో ఎప్పుడో చనిపోయే బదులు ఇక్కడ ఉంటే అట్లీస్ట్ సేఫ్గా ఉంటాం అన్నట్టు. సో ఇక్కడ కూడా వాళ్ళది పర్మనెంట్ కాదు ఏది. సో ఏంటంటే ఇంకా వాళ్ళ డాడీ ఏం చేశారంట అంటే షిప్ రూట్ త్రూ అదే డున్కీ అయినా సో యా డాంకీ రూట్ అంటారు కదా, డున్కీ. మీ సినిమా చూసే ఉంటారు. ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్ వస్తారు కదా, అంటే షిప్లో వస్తారు. దే డోంట్ హ్యావ్ ఎనీ పాస్పోర్ట్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్, నో వీసా నథింగ్. బట్ షిప్లో వచ్చి దిల్ గెట్ సెటిల్డ్. ఐ మీన్ అలా కామ్గా ఉంటారు. ఉండి దిల్ అప్రోచ్ కోర్ట్ అండ్ వాళ్ళు రెఫ్యూజీ లాగా ఇంకా దిల్ సబ్మిట్ దెమ్సెల్స్ సేయింగ్ దట్ యునో ఇఫ్ వీ గో బ్యాక్ వీ హ్యావ్ థ్రెట్ అని చెప్పి అట్లా ఆయన లైక్ వచ్చి మెల్బోర్న్ వచ్చారంట వాళ్ళ డాడీ. లిటరల్లీ అసలు ఆయనకు ఒక ఫోన్ లేదు, ఏం లేదు, మొత్తం ఒక ఖాళీ ఒక షర్ట్ ఒక ప్యాంట్ వేసుకొని బయలుదేరాడు ఆయన. ఏం ఉండకూడదంట ఫోన్ లాంటివి కూడా. సో ఆ షిప్ దారిలో వచ్చే వాళ్ళకి. సో అప్పుడు నాకు అసలు ఆ స్టోరీ తను చెప్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. బికాజ్ వాళ్ళ డాడీ బతుకుంటాడో చనిపోతాడో తెలీదు. హీల్ కమ్ ఇన్ షిప్ అండ్ ఎన్నో డేస్ చెప్పిందబ్బా. ఐ థింక్ 6 months ఏమో నో కాంటాక్ట్ అంట. సో ఆ షిప్లో చాలామంది చనిపోతూ ఉంటారంట. సో వాళ్ళ డాడీ ఎప్పుడు కాంటాక్ట్ చేస్తాడా అన్నట్టు దే వర్ వెయిటింగ్. దే డోంట్ నో బట్ దే హ్యావ్ టు లైక్ సర్వైవ్, ఏదో ఒకటి చదువుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ దే హ్యావ్ టు బీ లైక్ అలైవ్ అండ్ సర్వైవ్ అండ్ వెయిట్ ఫర్ హిస్ కాల్ లాగా. సో ఎగ్జాక్ట్గా నాకు ఆయన కాల్ చేశాడో లేదో ఏం తెలియదు, కానీ ఆయనకు సిటిజన్షిప్ వచ్చాక ఆయన ఫ్లైట్ వేసుకొని వచ్చాడంట పాకిస్తాన్కి టు టేక్ దెమ్. సో పాకిస్తాన్ వచ్చి మళ్ళీ వాళ్ళందరికీ టికెట్స్ కొని హీ గాట్ దెమ్ హియర్. సో చూడండి గైస్, అసలు అంటే ఒక ఫ్యామిలీ కోసం హీ డిడ్ సో మచ్ యునో లిటరల్లీ. అని ఫస్ట్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి అక్కడ మళ్ళీ లేదు సేఫ్టీ, ఐ హ్యావ్ టు ప్రొవైడ్ దిస్ సేఫ్టీ అని చెప్పి చాలామంది అంట అసలు లైక్ ఈ రూట్ ఉన్నా కూడా దే వుడెంట్ ఆప్ట్. ఎందుకంటే ఒకటి అది ఆప్ట్ చేసుకోవాలంటే దే హ్యావ్ టు పే మనీ, అవి సంపాదించి ఉండాలి ఫస్ట్. అసలు అవి ఎంతో కొంత ఉండాలి, అంత కష్టపడి వచ్చి మనీ అది లేదు. చాలామందికి అది ఉండదు. పోనీ మనీ ఉన్నా బతుకుతామో బతకమో ఫ్యామిలీ కోసం నేను ఇప్పుడు ఏదో చేసే బదులు బతికిన వాళ్ళు రోజులు ఇక్కడే బతుకుదాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారంట. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ బోల్డ్ స్టెప్ హీ టుక్ ఓన్లీ ఫర్ హిస్ ఫ్యామిలీ అనమాట, అమ్మాయి వాళ్ళ డాడీ. సో తను నార్మల్గా ఇంక ఇవన్నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేది, వాళ్ళ రిలేటివ్స్ చనిపోయినవి కానీ ఇట్లాంటివన్నీ. సో కొంచెం వారంటే ఇలా ఉంటుందా యూనో, నేను ఆ బుక్లో చదివినట్టే అనిపించింది నాకు 1000 Splendid Sunsలో. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ ఆల్ రిలేటివ్స్ ఆర్ బ్యాక్ దేర్. కొంతమంది రెఫ్యూజీస్లో వచ్చేసారు వీళ్ళ డాడీ లాగా. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ కట్టుకలిసి బాగున్నారు. వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు కదా, చాలామంది బాంబింగ్స్లో చనిపోయారు అండ్ వాళ్ళ ఓన్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చనిపోయారు. అండ్ కొంతమంది దేర్ స్టిల్ అలైవ్, ఎక్కడో ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఏదో బతకనట్టు. ఇక్కడ దేర్ హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్. ఎందుకంటే వాళ్ళు రెఫ్యూజీస్లో వచ్చేసాక వాళ్ళకు ఒక ప్రాపర్ అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బేసిక్ ఇన్కమ్ అంటే జాబ్స్ ఉండే వరకు ఐ థింక్ దిల్ పే సమ్ అమౌంట్. సిటిజన్షిప్ లానే కదా ఇంకా వాళ్ళకి సిటిజన్షిప్పే. సో గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కొన్ని మంత్స్ తర్వాత కూడా. ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు గైస్, బికాజ్ అదంతా షేర్ చేయలేదు. కానీ లైక్ వార్ సిచ్యుయేషన్స్ అయితే షీ యూస్ టు షేర్ అ లాట్. సో హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తారనుకుంటా. ఎందుకంటే సిరియా వార్ నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళు కూడా దే టోల్డ్ మీ ద సేమ్ స్టోరీ. అంటే నేను క్యూరియస్ పర్సన్ అవ్వడం వల్ల వాళ్ళు ఏదైనా చెప్తే ఐ ఆస్క్ క్వశ్చన్స్. సో నాకు ఇంకా అట్లా ఇఫ్ దే హ్యావ్ సో మచ్ టు షేర్ దే యూస్ టు షేర్. అవన్నీ నా బ్రెయిన్లో అలా ఉండిపోయాయి అనమాట. సో ఈ అమ్మాయిది ఒక స్టోరీ అయితే, నీ ఇండియన్ డ్రెస్సెస్ చూపించు, నీ చుడిదార్స్ చూపించు, నీ ఫెస్టివల్స్వి వీడియోస్ ఏమైనా ఉంటే చూపించు, ఆర్ ఎల్స్ ఏమైనా మూవీస్ సజెస్ట్ చేయి బాలీవుడ్వి. ఇంకా తను టాలీవుడ్వి కూడా కొన్ని వినిందనమాట. అప్పటికంటే మనం అంత ఫేమస్ అవ్వలేదు. బాహుబలి తెలుసు తనకి. సో ఒకటే అనేది గైస్, యూ ఇండియన్స్ ఆర్ వెరీ లక్కీ.
because you will never witness war. You will never witness what we have witnessed. So I'm so jealous of Indians. నేను ఒకవేళ ఇండియాలో ఉండుంటే నేను అటు పాకిస్తాన్ వెళ్ళాల్సి వచ్చేది కాదు, అంతమంది డెత్స్ చూడాల్సి వచ్చేది కాదు, ఇంత చూడాల్సి వచ్చేది కాదు. యూనో ఒక హ్యాపీ నార్మల్ నీలాగా, నీ ఇండియన్స్ లైక్ యూనో వేరే ఇండియన్స్ లాగా నేను ఒక నార్మల్ హ్యాపీ లైఫ్ బతికేదాన్ని. ప్రతి క్షణం లైక్ ఇట్లా లైఫ్ని గుప్పెట్లో పెట్టుకొని అయితే నేను బతికేదాన్ని కాదు. సో వీ హ్యావ్ సీన్ టెర్రర్, వీ హ్యావ్ సీన్ ఆల్ ఆఫ్ దట్ అని షీ షేర్డ్ అనమాట. యూ ఇండియన్స్ ఆర్ వెరీ వెరీ లైక్ యూ విల్ నెవర్ విట్నెస్ వార్ అని చెప్తే నేను షాక్ అయిపోయా. ఐ యూస్ టు ఫీల్ దట్ అరే మనం కూడా యూఎస్ ఆస్ట్రేలియాలో బతుకుండే మన లైఫ్ కొంచెం వేరే ఉండే కదా, మన లైఫ్ స్టైల్ వేరేలా ఉండేది కదా, ఇట్లా మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్ ఇట్లా ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం ఇవన్నీ ఉండవు కదా, ఎవరి గోల్ వాడిది. సో ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లీడ్ చేసే వాళ్ళం కదా అని అనుకున్నా. బట్ తనలా అన్నాక ఎస్ యునో ఇట్ ఈస్ నాట్ వర్స్, ఇట్ ఈస్ ఈవెన్ లిటిల్ బెటర్ దాన్ many countries, not little, lot better than many country people అని అనిపించింది. సో లైక్ తను అనేది ఇండియాలో పుట్టుంటే బాగుండేది, నాకు కూడా ఒక మంచి లైఫ్ ఉండేది, మంచి చైల్డ్హుడ్ ఉండేది. వెనక్కి తిరిగి చూసుకుంటే తను చెప్పా కదా షీ వాజ్ మై ఏజ్ ఓన్లీ. సో తనకి చైల్డ్హుడే లేదంట, హోల్ చైల్డ్హుడ్ ఇస్ వార్, బ్లడ్, బాంబ్స్ అని నింపిస్తే దాక్కునే వాళ్ళంట ఇంట్లో. షీ విట్నెస్డ్ హర్ సెల్ఫ్ అ బాంబ్ బ్లాస్ట్, అది తెలిసిన వాళ్ళు చనిపోవడం అందులో. సో ఇవన్నీ ఇంకా తను అనేది ఇండియాలో ఉండి మీరు ఏం చూడలేదు, యువర్ వెరీ లక్కీ. అండ్ ఆల్సో తను ఒకటే అంది, నువ్వు ఇండియాలో ఉన్నావు, అంత మంచి కంట్రీ ఉన్నావు, వై డిడ్ యూ కమ్ టు ఆస్ట్రేలియా అని చెప్పి. అసలు నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి గైస్, ఎందుకంటే మనం ఒక చిన్న చూపులో ఉండేదాన్ని నేను అప్పుడు, ఇండియానా ఏముంది ఇక్కడ ఏంటి సోది అన్నట్టు. బట్ దట్ ఓపెన్ మై ఐస్ రియల్లీ. సో ఐ వాంటెడ్ టు షేర్ దట్. సో నాకు ఎప్పుడైతే ఈ వార్ సిచ్యుయేషన్స్, ఈ వార్ ఇవన్నీ లైక్ ఇంకా వారే కొడకల్లారా వార్ చేయండి, కొడకల్లారా ఇలా చేయండి అలా చేయండి అని ఎప్పుడైతే ఈ లైక్ ఈ మోటివేషన్ అంతా వస్తుందో దట్ వార్ హ్యాస్ టు హ్యాపెన్ అని చెప్పి ఐ వాజ్ లైక్ ఓకే ఎలాగో జలకిచ్చేది ఇచ్చాం ఇండియన్స్, యునో ఇట్స్ షుడెంట్ గో ఫర్దర్. ఎందుకంటే ఐ హ్యావ్ హర్డ్ దీస్ థింగ్స్ కదా ఫ్రమ్ మెనీ పీపుల్. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ వాళ్ళకు కూడా ఉంది, మనకు ఒక్కరికే కాదు. సో ఒక్కటి లాంచ్ అయిందంటే మనకి అట్లీస్ట్ యునో డు నాట్ ట్రై ఫస్ట్ పాలసీ మనకుంది, అది వాళ్ళకి లేదు కదా అవతల వాళ్ళకి. సో వాళ్ళు ఫస్టే అసలే టూ ఎంతూజియాస్టిక్ యునో రైట్, ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఏదో ఒకటి గెలకాలి దూలిస్ట్ లాగా. సో వాళ్ళు ఒకవేళ మన మీద వేసుంటే ఎలా ఉంటుంది ఇమాజిన్, అదనమాట. సో ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి టు వర్క్ ఇన్ ఎలక్ట్రీషియన్స్ కంపెనీ. సో ఇదేంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, లైక్ గవర్నమెంట్ రిలేటెడ్వి, బల్బ్స్ పెట్టడము, లైక్ వైరింగ్స్ బ్లా బ్లా బ్లా. సో ఇవన్నీ వెళ్ళి వీళ్ళు చేస్తుంటే వీళ్ళ పక్కన ఒక హెల్పర్ కావాలి. సో మనలాంటి స్టూడెంట్సే అనమాట అక్కడ ఎవరైతే ఇండియన్స్ ఆర్ పాకిస్తానీస్ ఆర్ హూ ఎవరు ఉంటారో వాళ్ళే వర్క్ చేసేవాళ్ళు ఇట్లా. సో వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళు ఏమేమైతే వర్క్ చేస్తున్నారో అవి ఫొటోస్ తీసి అవి మన ఫోన్లో యాప్ పెట్టుకొని వాళ్ళ లాగిన్ త్రూ అవి లాక్ చేసి అవి సబ్మిట్ చేయాలి బేసిక్లీ సిస్టంలోకి. దే విల్ గెట్ పేడ్. వాళ్ళు పే అయ్యాక దే విల్ గివ్ మీ సమ్ మనీ అనమాట. ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది. సో దే విల్ పే ద సేమ్ టు అస్. ఇదేంటంటే డిఫరెంట్ హౌసెస్, డిఫరెంట్ కమర్షియల్ ప్రాపర్టీస్కి మనం వెళ్తాం. అట్లీస్ట్ డేలో ఒక 10 హౌసెస్కి వెళ్ళి వీ డూ ద జాబ్స్ వాట్ ఎవర్ ఈజ్ అసైన్ అనమాట. సో బేసిక్గా అందరైతే ఓకే నెక్స్ట్ అన్నట్టు ఉండేవాళ్ళు. దట్ ఈస్ నాట్ హౌ ఐ ఎంజాయ్ వర్క్. సో నాకు ఏంటంటే ఒక మంచి ఎలక్ట్రీషియన్, ఒక ఐ థింక్ 70-year-old ఒక తాత ఎలక్ట్రీషియన్ ఉండేవాడు అనమాట. అతని పేరు ఎన్రికో. ఐ ఆల్వేస్ రిమెంబర్ హిమ్. ఐ నెవర్ సెడ్ గుడ్ బై, బట్ యునో ఆ జాబ్ నేను సడన్గా మానేశాను బికాజ్ నాకు అప్పుడు లైక్ ఎనీవే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. సో హీ వాజ్ వెరీ లైక్ క్యూరియస్ పర్సన్ అనమాట నాలాగే. సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఎవరింటికి వెళ్ళినప్పుడు ఏదైనా పెయింటింగ్ చూస్తే వావ్ ఎంత బాగుంది, అటు ఫామ్ ఫిల్ చేస్తూ వావ్ వాట్ ఏ పెయింటింగ్, లేకపోతే ఇలాంటి కుక్క ఏదన్నా ఉంటే వావ్ ఎంత క్యూట్గా ఉంది ఇదేం కుక్క. ఇన్ అ డిఫరెంట్ కంట్రీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు అ డిఫరెంట్ లైక్ పీపుల్స్ హోమ్స్ ఎవ్రీడే అన్నప్పుడు ఐ యూస్ టు ఫీల్ వెరీ క్యూరియస్, బట్ ఐ కాంట్ ఆస్క్ బికాజ్ ఇట్ విల్ బి వెరీ సస్పీషియస్. ఎందుకంటే ఇండియన్, ఓకే ఐఎమ్ నాట్ ఎ సిటిజన్, నా స్లాంగ్ కూడా అలా ఉండదు వాళ్ళలాగా, నార్మల్ ఇండియన్ స్లాంగ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పరు, వాళ్ళకి దే వోంట్ లైక్ ఇట్. బట్ హీఈస్ అన్ ఆజీ. సో అతను అడిగితే వాళ్ళ లోకలైట్ అండ్ ఓల్డ్ పర్సన్ అడిగితే దే యూస్ టు టెల్ ప్రాపర్లీ అనమాట. అసలు సిరియన్ వార్లో తప్పించుకున్న వాళ్ళు వీళ్ళు. ఏమైందంట అంటే ఆయన మాతో ఎవరైతే మాట్లాడారో హీస్ లైక్ 45 or 50 years old. సో
అంటే ఇంట్లో అందరూ ఉండరు కదా, ఎవరైతే ఓల్డ్ వాళ్ళే ఉంటారు యూజువలీ, మిగతా వాళ్ళు వర్క్ వెళ్తుంటారు అట్లా కదా. సో వాళ్ళ వైఫ్ ఏదో కుకింగ్ చేసుకుంటా ఉన్నారు. సో షీ ఆఫర్డ్ అస్ సమ్ స్నాక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో తింటూ లైక్ ఆ ఫార్మ్స్ అవి ఫిల్ చేస్తూ ఉన్నా అనమాట. సో అప్పుడు ఈయన అడిగాడు లైక్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే వీఆర్ ఫ్రమ్ సిరియన్ వార్ అని. వావ్, సిరియన్ వార్ రెఫ్యూజీస్, ఓ మై గాడ్, అసలు నేను షాక్ అయిపోయాను గైస్. అని చెప్పడం అయితే వాళ్ళు 3 kids అంట. సో అతను వాళ్ళు లైక్ ఇద్దరు సిబ్లింగ్స్ అండ్ మదర్ ఫాదర్ ఉన్నారు. సో వీళ్ళు 5 members దే స్టార్టెడ్ ఫ్రమ్ సిరియా. ఏదో ఒకటి పారిపోవాలి తుప్పల్లో నుంచి, అడవిల్లో నుంచి, వాట్ ఎవర్. సో వాళ్ళు అలా పారిపోతూ ఉండే టైంలో అంటే అక్కడక్కడ దాక్కుంటూ వెళ్తూ అలా ఉంటారు కదా. సో ఎక్కడైనా సౌండ్స్ వస్తున్నాయంటే మళ్ళీ కొంచెం క్లియరెన్స్ ఉన్న వైపుకి వెళ్ళడం, అలా ఇంక వెళ్తూనే ఉన్నారంట ఫ్యూ డేస్ అండ్ మంత్స్. ఓకే, సో వాళ్ళ డాడీకి కాలేదో లైక్ సంథింగ్ అయ్యి హీ హ్యాడ్ టు స్టాప్. సినిమాలో చూపిస్తారు చూడండి, నిజంగా నేనైతే ఇంక ఇలా అయిపోయాను అనమాట. ఇది మూవీయా రియలా? ఐ మీన్ మూవీలో చూసినప్పుడు ఎలాగో ఇది మూవీ అనే మైండ్ సెట్లో, రియల్గా వింటుంటే నాకు అసలు రకరకాలుగా అయిపోయింది అనమాట. ఆయనకు ఆల్రెడీ ఏదో ఏదో తగిలింది, ఇంజూరో ఏదో అయిందంట. సో వార్లోనే. సో వాళ్ళ డాడీని వదిలేసి దే హ్యాడ్ టు గో. వాళ్ళ మమ్మీ సేవ్ చేయలేదేమో అని అనుకున్నారు, బట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ 3 siblings, ఐ మీన్ ఆయనతో కలిపి 3, వీళ్ళు 4 కలిసి దే క్రాస్ ద బార్డర్. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు తర్వాత ఎక్కడో వేరే కంట్రీలో ఉండి మళ్ళీ అలా ఆస్ట్రేలియా వచ్చారంట. ద థింగ్ ఈజ్ వాళ్ళ డాడీ ఇంకా అక్కడ ఉన్నారని లైక్ సమాచారం అయితే వచ్చింది, బట్ దే కుడ్ నెవర్ గెట్ హిమ్ హియర్. వాళ్ళు రెఫ్యూజీస్ కాబట్టి వీళ్ళు వెళ్ళలేరు, ఆయన తేలేకపోయారు. బికాస్ హీ డజంట్ హ్యావ్ టికెట్. ఆయన రెఫ్యూజీ వేలో రావాలి అంటే ఇంకప్పటికీ కొంచెం సర్దుమణిగినట్టుంది అక్కడ సిచ్యువేషన్. సో ఆయన అక్కడే ఉన్నారు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. అప్పట్లో ఎప్పుడో కదా, అప్పుడు ఫోన్స్ సరిగ్గా లేవు, ఏం సరిగ్గా లేవు, ఏదో చాలా మినిమల్ కమ్యూనికేషన్తో ఇట్ ఆల్ హ్యాపెండ్. నాకు ఆయన అక్కడ చనిపోయారు కూడా, వీళ్ళు ఇక్కడ ఎదిగిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు. సో అదంతా లైక్ వినగానే ఒక సినిమా చూసి వార్ అంటే ఇలా ఉంటుంది అని అనుకోవడం వేరు, బీయింగ్ ఇన్ రియల్ సిచ్యువేషన్. వాళ్ళు ఆ 2 examples అనమాట. నాకు ఇంకా వేరే ఎక్కువ ఎగ్జాంపుల్స్ యూట్యూబ్లో చూసినవే తప్ప నేను రియల్గా ఒక పర్సన్ ఇలా ఆ ఎమోషన్స్ని ఫీల్ అవుతూ చెప్పడం అనేది, దట్ గై ఈజ్ 45 years old. I think when they moved he was 5 years old I guess. So I asked him one question, do you still remember it? Do you still have those glimpses? అంటే క్రిస్టల్ క్లియర్గా నాకు గుర్తుంది, ఐ స్టిల్ గెట్ నైట్ మేర్స్, ఐ స్టిల్ డ్రీమ్ ఆఫ్ మై డాడ్ అని చెప్పాడు. ఎందుకంటే ఎంత వద్దనుకున్నా మనంగా ఒక కంట్రీ మూవ్ అవడం వేరు, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎన్నో మంత్స్ నడిచి దాక్కొని నడిచి అలా వెళ్ళడం వేరు కదా ఒక డాడీని వదిలేసి. సో ఆల్ ఆఫ్ దిస్ గైస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లై అయ్యేలా ఉండడం వేరు. యూ కెనాట్ ఫ్లై, యూ కెన్ నెవర్ ఫ్లై, నెవర్ సీ ఈచ్ అదర్ అగైన్. బట్ అలా ఈ లైఫ్ ఇక్కడ అయిపోయి వాళ్ళ డాడీ ఇంకో పెళ్లి కూడా చేసుకున్నారంట ఇంకా. సో అంటే ఇవన్నీ చూడండి, ఈజ్ ఇట్ నార్మల్? నో. సో వార్ ఈజ్ లైక్ దాట్ గైస్. మనం విన్ అయిపోతాం, ఇండియా తోపని అనుకుంటున్నారా? మనం విన్ అయినా మనం లూజ్ అయ్యేది చాలా ఉంది గైస్. ఒక్కసారి ఆలోచించండి, ఏమైనా న్యూక్లియర్ వెపన్స్ కానీ ఏమైనా పడితే ఇమాజిన్, అక్కడ పంటలు కూడా గ్రో అవ్వవు, లేచిపోతాయి, లైక్ సిటీస్ అయిపోతాయి. ఐ డోంట్ నో, చాలామంది వార్ జరగాలి అని గట్టిగా కోరుకున్నారు, బట్ జరగకూడదు అని కోరుకునే వాళ్ళు నేను ఒకదాన్ని. బికాస్ ఐ హర్డ్ పీపుల్ టాకింగ్ అబౌట్ ఆల్ దట్. సో ఈ ఎగ్జాంపుల్, ఈ సిరియా ఎగ్జాంపుల్, he spoke to us for 1 hour or something అంతే. బట్ దిస్ గర్ల్, షీ యూస్ టు స్పీక్ టు మీ ఎవ్రీ డే ఫర్ మంత్స్. సో అయ్యో అనిపించింది నాకు లిటరల్లీ. బట్ ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ హర్ దట్ ఓకే, చైల్డ్హుడ్ ఎలాగో పోయింది, హర్ అడల్ట్హుడ్ విల్ బి గుడ్. సో బట్ తను ఒకటి అనేది ఏంటంటే, తనకి ఒక మంచి సంబంధం ఇక్కడ దొరికితే ఆస్ట్రేలియాలో చేసేస్తారంట, ప్యూర్ ముస్లిం. ఒకవేళ మంచి సంబంధం దొరకకపోతే ఆఫ్ఘనిస్తాన్లో దొరికితే ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తారంట, పాకిస్తాన్లో దొరికితే పాకిస్తాన్ పంపిస్తారంట వాళ్ళ డాడీ అని అనేది. ఐ వాజ్ లైక్, విల్ యూ స్టిల్ గో దేర్? షీఈస్ లైక్, యా, ఐఎమ్ ప్రేయింగ్ ఎవ్రీ డే టు నాట్ గో దేర్. బట్ ఎవరైనా రిచ్ మ్యాన్, ఎవరైనా లైక్ జైంట్ ఇండస్ట్రియలిస్ట్ అలా దొరికితే డెఫినెట్గా పంపించేస్తారు, అంటే సేఫ్గా ఉంటారు అని అనిపిస్తే. అంటే షీ వాజ్ లైక్, నాకు అస్సలు వెళ్ళాలని లేదు, నాకు అసలు ఆ కంట్రీలోకి వెళ్తే నాకు ఇంకా అవే గుర్తొస్తాయి,
అసలు నేనైతే నాకు ఇక్కడ అబ్బాయి దొరికితే బాగుండని అనుకున్నా అని చెప్తుండింది. సో షీ వాజ్ లైక్ ఇక్కడున్న ఒక ఇండియన్ ముస్లిం అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పింది. సో షీ హ్యాస్ దట్ థింగ్ అనమాట, ఇండియాయే బెస్ట్ అని చెప్పి. అలాగే మనమేమో వార్లు చేసేయాలని ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. బట్ ఇన్ రియాలిటీ ఐ నో ఇట్ కెన్ బి వెరీ వెరీ కాంట్రడిక్టరీ ఫర్ మెనీ ఆఫ్ యువర్స్ ఒపీనియన్, బట్ నేనైతే జరగకూడదనే విష్ చేశాను గైస్. ఐ డోంట్ నో, ఇప్పటికి ఐఎమ్ గెటింగ్ టీయర్స్ ఇన్ మై ఐస్ బికాస్ ఓకే ఎనీవే వీ షుడ్ బి హ్యాపీ రైట్, వార్ లేదు. సో ఐ వాస్ ఫియరింగ్ అనమాట, ఐ వాస్ ఫియరింగ్ ఆల్ ఆఫ్ దట్. ఏంటి ఇప్పుడు తను చెప్పినవన్నీ మనం గో త్రూ అవ్వాలా అంటే అది ఫార్ ఫెచ్డ్ థింగ్. అసలు ఇట్ విల్ నెవర్ ఎవర్ కమ్ అక్రాస్ టు అస్ ఇండియన్స్ అని అనుకున్నా. తను అదే అనేది, వెరీ లక్కీ యూ గైస్ ఆర్ వెరీ లక్కీ, యూ విల్ నెవర్ విట్నెస్ వార్ అని ఎన్నిసార్లు అనేదంటే అప్పుడు దాని మీనింగ్ నాకు అర్థం కాలే. తొక్కలోది వార్ని విట్నెస్ చేయకపోతే ఏంటి అంటే ఓకే ఉండి నా మైండ్లో అది ఎలాగో అవ్వద్దు, బట్ దిస్ మిడిల్ క్లాస్ షేట్ అండ్ ఎవ్రీథింగ్ అని అనుకున్నా. కానీ ఓ మై గాడ్ అది దగ్గర దాకా వచ్చినప్పుడు ఇట్ రియలీ స్కేర్డ్ మీ. నేను రోజు ఆలోచించాను అబౌట్ ఆల్ ఆఫ్ దిస్. గైస్ ప్లీజ్ మీరు నన్ను ఒక పాజిటివ్ నోట్లోనే ఆలోచించండి, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ అ నెగిటివ్ వే. సో నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ నా ఒపీనియన్ షేర్ చేసుకున్నా అంతే. అండ్ చాలామంది అనొచ్చేమో యూ మైట్ బి యాంటీ హిందూ అని. మీరు అక్కడ వెనకాల సాయిబాబా ఫోటో చూస్తున్నారా, వెనకాల రాధాకృష్ణ యా చూస్తున్నారా, అక్కడ ఇంకో దేవుడిది ఏదో ఉంటుంది. సో బేసిక్లీ వీఆర్ హిందూస్ ఓన్లీ, సో డోంట్ థింక్ లైక్ దాట్. చూడండి మొత్తం హిందూ దేవుళ్ళు ఉంటాయి. అక్కడ ఇంకో క్యాలెండర్ ఉంది చూసారా, కుమారస్వామిది. బికాజ్ ఐఎమ్ షేరింగ్ దిస్ బికాస్ చాలా చూసాను నేను, హూ ఎవర్ ఇస్ నాట్ సపోర్టింగ్ వార్ కింద బూతులు తిడుతున్నారు, దట్ యాంటీ హిందూ ప్రో టెర్రరిస్ట్ ఐడియాస్ బ్లా బ్లా బ్లా, టెర్రరిస్ట్ సపోర్ట్. వాట్ గైస్, మనమే గైస్ లాస్ అవుతాము. నో వన్ విన్స్. ఈవెన్ ఇఫ్ వి విన్ వీ విల్ లూజ్ సో మచ్ దట్ చాలామందివి చైల్డ్హుడ్స్ పోతాయి, చాలామందివి లైఫ్స్ పోతాయి, చాలామందివి ఆస్తులు పోతాయి, చాలామందివి రిలేటివ్స్ పోతారు, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ పోతారు, చాలామందివి కళలు పోతాయి, చాలామందివి చాలా పోతాయి, అసలు ఏమీ మిగలవు, జాబులు, ఎవ్రీథింగ్ విల్ బి గాన్. సో జస్ట్ అలా ఫీల్ అయినా కూడా యాంటీ హిందూ అంటే ఐ డోంట్ నో గైస్. మీరే చెప్పండి కమెంట్స్లో, వాట్ డూ యూ గైస్ థింక్. ఇఫ్ ఈ వీడియో మీరు చూసుంటే కంప్లీట్గా వాట్ డూ యూ గైస్ థింక్ కమెంట్స్లో నాకు చెప్పండి. Sorry if it hurt you, but yeah. Take care. Bye.